సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఆల్వేస్ నేను చెప్పేది ఒకటే, మీడియా జర్నీ నాది చాలా 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 బ్యూటిఫుల్ జర్నీ. ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అండ్ ఇవాళ నేను హైదరాబాద్కి ఒక చాలా రోజుల నుంచి ఒకటి అనుకున్నాను, ఐ వాంట్ టు గెట్ అ బెస్ట్ యునో సలూన్ టు హైదరాబాద్. సో ఫైనల్లీ ఐ డిడ్. నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను ఆ జర్నీని. అండ్ ఆల్సో నేను బిగ్ బాస్ ఉన్నప్పుడు ఒక ప్రామిస్ చేశాను, ఈ మనీతో ఏం చేస్తాను అంటే ఐ సెడ్ నేను సలూన్ పెట్టాలనుకుంటున్నా అని చెప్పాను. సో ఆ డ్రీమ్ ఇవాళ నేను ఫుల్ఫిల్ చేశాను, దట్ టు దిస్ టూ బిగ్ గైస్. సో వాళ్ళ మాటల్లోనే మీరు వింటే హ్యాపీ. How are you feeling, sir? Feeling very excited, very emotional. It's been an amazing launch tonight. So we're excited to bring the TBC brand to India and show India what very good haircuts, colours and all different styles are. First time you came Hyderabad, I think. I've been to Hyderabad before and I keep coming back because the food is incredible. He did hairstyle to Virat gachu. I know. He అంటే So yeah, appreciate it. Thank you for having us. Alex, Thank you very much for welcoming us to India. We look forward to bringing our fashion and our brand to India and making everybody look amazing. సో బేసిక్గా వీళ్ళు మన స్టార్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, అంటే ముఖ్యంగా విరాట్ భయ్యాకి అండ్ సూర్యకుమార్ యాదవ్కి, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, చాహల్, సో వాళ్ళందరికీ కూడా ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ద బెస్ట్ హెయిర్ కట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా we're gonna rock it. See you soon, all of you. Thank you so much for coming once again. See you. So my friends, సాయి అండ్ సన్నీ అండ్ వీళ్ళందరూ కలిపి ఈ సలూన్ ని ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. రావడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తాను. అలాగే ఒక జోర్డన్ అండ్ అలెక్స్, దీనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్, వీళ్ళు ఇక్కడ ఉండడం కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఆల్ ద బెస్ట్ టు ద టీబీసీ సలూన్. ఎందుకంటే సాయి నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఇది ఆస్ట్రేలియాలో మాకు క్రికెట్ మ్యాచ్ కూడా చేస్తూ ఉంటాడు. ఏది చేసినా చాలా జెన్యూన్ గా, డెడికేటెడ్ గా చేస్తాడు. డెఫినెట్ గా ఇది మంచి సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సాయి. Thank you. So very happy to be here, Andy. So first of all, congrats to Sai and Sunny, Jordan and Alex, all of them. So ఈ TBC అనేది the Barber Club ఆస్ట్రేలియాలో చాలా ఫేమస్. సో అది ఇండియాకి తీసుకురావడానికి సాయి అండ్ సనీ did a great job. సో అండ్ వాళ్ళిద్దరూ ఫాదర్ అండ్ సన్, అలెక్స్ అండ్ జార్డన్ కూడా ఇక్కడికి వచ్చి అందరినీ ట్రైన్ చేయడం. సో ఫస్ట్ టైం ఇండియాలో దిస్ ద ఫస్ట్ saloon. Yes, yeah, TBCD. So I wish him all the very best and many more saloons to come. And hope kaadu, I'm sure it will become a huge success. And all over India, anni inka chala open chesar, sir. So all the very best and congrats to them once again. Thank you. So my friends, సాయి అండ్ సన్నీ అండ్ వీళ్ళందరూ కలిపి ఈ సలూన్ ని ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. రావడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తాను. అలాగే ఒక జోర్డన్ అండ్ అలెక్స్, దీనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్, వీళ్ళు ఇక్కడ ఉండడం కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఆల్ ద బెస్ట్ టు ద టీబీసీ సలూన్. ఎందుకంటే సాయి నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఇది ఆస్ట్రేలియాలో మాకు క్రికెట్ మ్యాచ్ కూడా చేస్తూ ఉంటాడు. ఏది చేసినా చాలా జెన్యూన్ గా, డెడికేటెడ్ గా చేస్తాడు. డెఫినెట్ గా ఇది మంచి సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సాయి. Thank you. So very happy to be here, Andy. So first of all, congrats to Sai and Sunny, Jordan and Alex, all of them. So ఈ TBC అనేది the Barber Club ఆస్ట్రేలియాలో చాలా ఫేమస్. సో అది ఇండియాకి తీసుకురావడానికి సాయి అండ్ సనీ did a great job. సో అండ్ వాళ్ళిద్దరూ ఫాదర్ అండ్ సన్, అలెక్స్ అండ్ జార్డన్ కూడా ఇక్కడికి వచ్చి అందరినీ ట్రైన్ చేయడం. సో ఫస్ట్ టైం ఇండియాలో దిస్ ద ఫస్ట్ saloon. Yes, yeah, TBCD. So I wish him all the very best and many more saloons to come. And hope kaadu, I'm sure it will become a huge success. And all over India, anni inka chala open chesar, sir. So all the very best and congrats to them once again. Thank you.
యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ సన్నీ అన్న బికాజ్ ఇది టీబీసీ పెట్టాలనేది ఆయన బిగ్ బాస్ నుంచి డ్రీమ్ అన్నమాట. సో ఆయన ఎప్పుడు వెన్ వీఆర్ ఇన్ బిగ్ బాస్ ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు నాకు బయటకు వెళ్ళిన తర్వాత ఒక మంచి సెలూన్ పెట్టాలి అని. సో ఫైనల్లీ ఆయన డ్రీమ్ ట్రూ అయినందుకు ఐ విల్ బి లైక్ వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. వాళ్ళ ఫ్యామిలీ తర్వాత నేను కూడా ఉన్నాను. అండ్ ఐ విష్ యూ కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్నయ్య. మీ బిజినెస్ ఇంకా బాగుండాలని హ్యాపీగా కోరుకుంటున్నాను అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బిజినెస్ ఉందండి, ఐడియా అయితే ఉంది, బట్ వెరీ సూన్ వస్తాను నేను. లైక్ నాకు కూడా ఆల్మోస్ట్ గ్లామర్ మీదే ఉంది అండ్ ఐ ఫీల్ లైక్ టు రెస్టారెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. లైక్ నాకు ఫుడ్ బిజినెస్ అంటే చాలా ఇష్టం. సో యా మేబీ ఇన్ ఫ్యూచర్ మేబీ అలాంటివి చేస్తాను. నమస్తే, నేను మీ గోపి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనతో వచ్చరికి శ్రీహాన్ గారు, శ్రీ గారు ఉన్నారు. సో ఇద్దరికి హాయ్ అన్న. హాయ్ మేడం. హాయ్ అండి. బిగ్ బాస్ లో ఒక శ్రీహాన్ శ్రీ అంటే ఒక పెద్ద ఫేమ్. సో ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత మీకు చాలా ఆపర్చునిటీస్ చాలా తగ్గాయని చెప్తున్నారు. సో దాంట్లో వాస్తవం ఎంత? నిజం చెప్పండి. ఆపర్చునిటీస్ ఉన్నాయి, నేనే చేయట్లేదు. అంటే తగ్గడం అది ఏముంటది, నాకు వస్తున్నాయి. అంటే నేను సెలెక్ట్ గా బిఫోర్ బిగ్ బాస్ కూడా నేనే 100,000 ప్రాజెక్టులు ఏం చేసేయలేదు కదా, బిజీగా ఉండడానికి. అంటే మీరు చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ సార్ అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కానీ లేకపోతే వెబ్ సిరీస్ కానీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సో ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత చాలా రేర్ మీరు వెబ్ సిరీస్ కూడా చాలా యూట్యూబ్ చేయట్లేదు అంతే యాజ్ ఆఫ్ నో. అంటే బిఫోర్ బిగ్ బాస్ అంత కంటిన్యూస్ గా కనబడడానికి రీజన్ ఏంటంటే యూట్యూబ్ లో చేసేవాళ్ళం. బిగ్ బాస్ వచ్చిన తర్వాత కొంచెం అంటే ఎవరైనా ఒక మెట్టు ఎదగాలనే కదా అనుకుంటారు. సో అందుకు ఒక్క నిమిషం, అది యూట్యూబ్ అని కాకుండా ఇప్పుడు ఓటీటీకి చేస్తున్నాం అనమాట. ఎవరైనా సరే ఒక మెట్టు ఎదగాలని ట్రై చేస్తారు కాబట్టి యూట్యూబ్ లో ఎక్కువ కనబడకపోవడం మేబీ అలా అనిపించవచ్చు. బట్ ఓటీటీకి అయితే మంచి ప్రాజెక్ట్ ఆల్రెడీ షూట్ అయిపోయింది 90%. 2 months లో అనౌన్స్మెంట్ ఇస్తాం. సో ఎవరెవరైతే అడిగారో వాళ్ళందరికీ ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇంకొకటి మీరు యూట్యూబ్ లో చేసిన ప్రతిసారి సిరి గారు హీరోయిన్ ఉంటారు. సో ఈసారి ఎవరు హీరోయిన్ కొత్తగా? అందుకే ఈసారి మార్చాం. ఎన్నాళ్ళని సిరీని కలిసి చేద్దామని చెప్పి ఒక కర్ణాటక అమ్మాయి. ఇంకా డీటెయిల్స్ అవి మేము కూడా ఇప్పుడు ఎక్స్పోజ్ చేయలేదు, రిలీజ్ చేయలేదు. వచ్చిన తర్వాత వేరే అమ్మాయితో చేస్తున్నాం. ఇప్పుడు వేరే అమ్మాయి సిరి కూడా ఉంది అందులో. అంటే ఆమె లేకుండా ఏం చేయరు మీరు? లేదు అంటే ఒక అదృష్ట దేవత అనుకోవచ్చు కదా సిరిని. సో ఇంకోటనా మీతో పాటు తిరిగిన సన్ని అంటే మంచిగా సెటిల్ అయ్యి ఒక సెలూన్ పెట్టుకున్నారు. సో మీకు ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, డబ్బులు వస్తే మేము కూడా ఒక మంచి సెలూన్ లేకపోతే రెస్టారెంట్ మంచి బిజినెస్ పెడదామనే థాట్ అయితే ఉంది. బట్ అదే బిజినెస్ కొంచెం బాగా డబ్బులు సంపాదించాక అప్పుడు ఆలోచించి ఎన్ని డబ్బులు అన్నా అవి సరిపో బిజినెస్లకి. ఇంకా ఉంటాయి కదా, ఇంకా చిన్న పిల్లడిని ఒకరిని చూసుకుంటున్నాం, వాళ్ళ ఫీజులు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కాకుండా కొంచెం బాగా ఆన్ చేసిన తర్వాత మేబీ బిజినెస్ ట్రై చేస్తాం. యాజ్ ఆఫ్ నో అయితే ఏం ప్లాన్ ఏం లేదు. ఓకే, ఇంకొకటి అందరికి సస్పెన్షన్ మీ మ్యారేజ్. జస్ట్ కలిసి ఉన్నారని తెలుసు, బట్ మీ మ్యారేజ్ ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్ కన్ఫర్మ్, లేకపోతే ఆ రాజమౌళి లాగా 2022 అది వచ్చేసరికి 2024 అయింది. సో సేమ్ మీకు కూడా అలానే? డిపెండ్స్ మేబీ. అంటే ఫస్ట్ లైఫ్ లో కొంచెం సెటిల్ అవ్వాలి, గోల్స్ ఉన్నాయి. అది రీచ్ అయితే కొంచెం హైలో హ్యాపీనెస్ లో చేసుకోవచ్చు అని చెప్పి అందుకే వెయిటింగ్. అంటే వేరే అడ్డంగా ఏం లేదు. సో మీరు ఇంకొకటి రీసెంట్ గా ఒక ఆహాలో ఒక షో చేశారు మీరు. మీరు అంటే మీ పేర్స్ చేశారు. సో ఆ పేరు అంతా వల్గారిటీగా ఉంది, మీకు గమనించారా లేదు? బయట కామెంట్స్ కానీ లేకపోతే కింద మీరు చూసుకోవచ్చు, ప్రతిదీ వల్గారిటీగా వెళ్తుంది. అంటే ఇది అంటే వాళ్ళ పేరు ఒకటి ఉంది, మీదో పేరు ఉంది దాంట్లో. సో ప్రతిదీ వల్గారిటీగా వెళ్తుంది. అంటే అది వచ్చేది ఒకటి, బయటకు జనాల్లోకి వెళ్ళేది ఒకటి ఉంది. సో దాని మీరేం చెప్తారు? అంటే నేనైతే చూడలేదు వల్గారిటీ, మీ దగ్గర వింటున్నా ఫస్ట్ టైం నేను. అంటే వల్గర్ గా చూసిన వాళ్ళకి, వల్గర్ గా ఆలోచించిన వాళ్ళకి మీరు అన్నట్టు వల్గర్ గా కనిపించవచ్చు, బట్ బాగా చూసిన వాళ్ళకి మంచిగానే కనిపిస్తుంది చూసే. అంటే పర్సనల్లీ వాళ్ళు మాకు తెలుసు కదా, నాకు ఎప్పుడు అంత ఇదే అనిపించలేదు అలా. ఆ ర్యాప్ ఉంది కాబట్టి వెంటనే ఒక మాట అనేయగలం, లైక్ అది కామిక్ వేలో. సో మీరంటే హీరో పక్కన పెట్టేసి, సో మేడం గారు, సో మీరు ఫ్యూచర్ లో ప్లాన్స్ ఏంటి మీకు? మన ఫ్యూచర్ లో ప్లాన్స్ ఏముంటే సినిమాలు చేయాలి, పెళ్లి చేసుకోవాలి. కాదు మిమ్మల్ని పక్కన పెట్టేసేయండి. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఆ ఫ్యూచర్ లో నేను లేనా? ఇది సపరేట్ అన్నా, మీరు పక్కన పెట్టేసేయండి. మీరు హీరోగా ఒకటి అయిపోయింది, ఇప్పుడు ఆమె హీరోయిన్ గా ఒకటి. సో మీ ప్లాన్స్ ఏంటి ఫ్యూచర్ లో? సినిమాలు చేయాలండి. మనం ఇంత స్ట్రగుల్ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది కూడా అల్టిమేట్ గా సినిమాలు చేయడానికి. అండ్ చాలా మంది మీకేంటి వచ్చేసింది ఫేమ్, ఇది ఫేమ్ అయితే మరి సూపర్ స్టార్ చిరంజీవి గారు, మహేష్ బాబు వాళ్ళందరూ ఎవరు? సో అది అలా కాదు, మనం అల్టిమేట్ గా సినిమాలు చేయడానికి ఇంకా స్ట్రగ్లింగ్ లోనే ఉన్నాము. సినిమాలు చేయాలి అంతే. సో ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత మీరు చాలా కనుమరుగా అయిపోయారు. మేడం అయితే అంత అంటే ఎప్పుడు చూసిన సరే టీవీలో రావడం కానీ లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో రావడం కానీ బాగా ఎక్కువ అవుతుంది. సో మీరు ఎందుకు కనుమరుగా అయిపోయారు, ఆమె ఎందుకు ఎక్కువ వస్తుంది? అంటే జబర్దస్త్ లో అబ్బాయిలను యాంకర్ ఉంటే నేను కర్మూరు కాకుండా నేను వచ్చేవాడిని.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏం లేదు, నేను కొంచెం సెలెక్టివ్గా వెళ్దాం అనుకుంటున్నా, కొంచెం జాగ్రత్తగా. అంటే లైఫ్ మ్యాటర్ కదా, అంటే ఇప్పుడు వేరే ఆల్టర్నేటివ్ ఏదో బిజినెస్లో ఉండడమో లేకపోతే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ గట్టిగా ఉండడం అలాంటిది కాదు నా లైఫ్. సో చేస్తే మంచి ప్రాజెక్టులు చేయాలి, ఆ చేసిన ప్రాజెక్ట్ వల్ల కొంచెం ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండాలి అంటే సెలెక్టివ్గా చేయాలి. కాబట్టి టైం పెట్టినా సరే ఒక మంచి ప్రాజెక్ట్తో వద్దామని చెప్పి కొంచెం స్లోగా చేసుకుంటూ వస్తున్నాను అంతే. Yeah. చెప్పండి చెప్పండి. అది సో అందుకని సెలెక్టివ్గా చేసుకుంటున్నా, అందుకే టైం తీసుకుంటాను అంతే. చేసేది ఏది పడితే అది చేయకుండా చేసేది ఏదో కొంచెం బెస్ట్ ప్రాజెక్ట్ వద్దామని వెయిటింగ్ అంతే. సో ఇంకొకటి, ఇండస్ట్రీలోకి కొత్త వాళ్ళు రావడానికి చాలా అంటే బాగా కష్టం అయిపోతుంది. సో అలాంటి వాళ్ళు మీరేం చెప్తారు? కష్టపడని చెప్తానంటే అలాంటి వాళ్ళకి కష్టం అయిపోతుంది, కష్టమేం లేదన్న. అంటే ఈ కంపారిటివ్లీ మిగతా ఫీల్డ్స్ కంటే ఈ ఫీల్డ్లో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ, పేషెన్స్ ఎక్కువ ఉండాలి. చాలా మంది వచ్చిన వాళ్ళు ఏంటంటే సంవత్సరం 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు ఉన్న తర్వాత వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ అలా అనుకుంటే నాకు 8 సంవత్సరాలు పట్టింది నాకు కొంచెం లైమ్ లైట్లోకి రావడానికి. అంటే మనలో అనమాట, అమ్మాయిలకైతే కమిట్మెంట్ అడుగుతారు, అబ్బాయిలకి ఏం అడుగుతారు? అలాంటిది అంటే నా కాంపౌండ్ లో నేను ఏదేం వినలేదండి. అదిగో మా ఫ్రెండ్స్ అది చూపిండి ఒకసారి. గలాటా గీతు గోల్ చేస్తుంది ఇక్కడ వచ్చి. చాలా మంత్స్ తర్వాత కలిసాం. కావట్లేదు, కలిసారు కాదనట్లేదు. గలాటా గీతురాయలు గోల్ చేస్తుంది వచ్చి ఇక్కడికి. రేపు పొద్దున అదే వస్తుంది తన్మయ్య. మళ్ళీ కావాలంటే సపరేట్ గా ఇంటర్వ్యూ తీసుకోండి. మేము కలిసి ఎన్ని మంత్స్ అయ్యి అసలు మాట్లాడుకోలేదు. మీరే